బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మీటింగ్లోనే ఇరు వర్గాల పార్టీల కార్యకర్తలు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్లపై కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదు అని జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అంటూ అయ్యన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలంటూ అయ్యన్న పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కలిసి మీటింగులు ఆ నియోజకవర్గంలో పెట్టుకోలేదు. పిఠాపురంలో జనసేన టీడీపీ నాయకులు ఇద్దరు కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్న సందర్భం కూడా లేదు. ఒక మీటింగ్ను కూడా కండక్ట్ చేయలేదు. అయితే అయ్యన పాత్రుడు టీడీపీని గెలిపించాలి, వర్మను గెలిపించాలి, లోకల్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మను గెలిపించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అక్కడ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి పిఠాపురంలో పరిస్థితి? ఎందుకు మిగిలిన అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే పిఠాపురంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? అయ్యన్న పాత్రుడే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? రోహిత్, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక ఎత్తైతే పిఠాపురంలో రాజకీయాలు మరో ఎత్తుగా ఉన్నాయని చెప్పాలంటే ఎక్కడ చూసినా వైసీపీ అలాగే టీడీపీ జనసేన మధ్య పోటీ కనబడుతున్న నేపథ్యంలో కానీ పిఠాపురంలో మాత్రం జనసేన టీడీపీ మధ్య పోటీ ఉన్నట్టుగా అయితే వారావారిగా అక్కడ మొత్తం రసవత్తంగా రాజకీయాలు మారాయని మనం ప్రధానంగా చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేన టీడీపీ పొత్తుతో అన్ని చోట్ల కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఒకసారి ప్రకాష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి మీటింగ్ దగ్గర జరిగిన పరిస్థితులు చూద్దాం. ఆ మీటింగ్ సమయంలో అయ్యన పాత్రుడు ఏం మాట్లాడారు, జనసేన నాయకుల స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. స్థానికులు కూడా వస్తారా, పైన కూడా వస్తారా? అదే కలుపుకూడదు, పిలిచి కూడా చెప్తావా బాబు, ఎక్కడున్నావు బాబు అని బస్సు ఎక్కి వెళ్ళి కారులో వెళ్ళి కలుపు కొడతారా? కలుపుకూడదు, పలకరిస్తారా? ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తాం మనం? పిలిస్తే పలికేవాడిని పక్కన నీ స్థానికుడిని నీ ఇంటి పక్క కూడా ఉంటుంది, ఎక్కడో ఉన్నవాడికి వెళ్ళుంటుంది. ఆఖరికి మాట చెప్తామని వచ్చాను నేను. మంచోడు పిలిస్తే పలికేవాడు. వర్మ రా అంటే వస్తాడు. వర్మ గారు నేను ఉండవసరం. మరి ఏమో ఇంకా ఆలోచిస్తారు మీరు? పట్టని తిరిగి కొట్టనే ఈ ప్రాంతంలో నేను రాజు, జనసేన జిల్లా మత్స్యకార వికాస విభాగం ఉపాధ్యక్షుడిని. ఈరోజు అమీనాబాద్ లో జరిగినటువంటి బీసీ సభకు మరి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు మరి ఎడమకం పడమకం అన్నట్టు ఓన్లీ తెలుగు అన్నలను మాత్రమే మీరు బీసీ సభల్లో కొందరు కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ ఓసీ ఇతరులని మీరు ఆటోల్లో తరలించే ప్రయత్నం చేసి సభలో కూర్చోబెట్టారు. అది మీకు సమానం కాదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అలాగే జిల్లా ఇన్ఛార్జీలు కూడా మీరు కలుపుకొని వెళ్తే కనుక ఆ సభలో బీసీ సోదరులైనటువంటి మేమంతా కూడా జనసేన తరపుని వందలాదిగా వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల వైసీపీ వాళ్ళకి లోపుగా ఉంటుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పనులు మీరు చేయకండి. అధిష్టాన నిర్ణయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలని మీరు నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. సభకు మేము వెళ్తూ ఉంటే అక్కడ వందలాదిగా ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించి వచ్చినటువంటి సోదరులు అందముందు కూడా బీసీ సోదరులైన మమ్మల్ని మీరు జనసేన వాళ్ళు మీరు రాకూడదన్నారు. ఈ మాటను జనసేన తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని గౌరవమైనటువంటి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. మాజీ మంత్రివర్గ అయ్యన్న గారు రావడం జరిగింది. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ప్రతి ఒక్క బీసీ కూడా 5 సంవత్సరాల్లో నరకవాడు చేశారు. కార్పొరేషన్ నుంచి వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ రాదన్న పథకాలు కానీ ఏమి కూడా లేకుండా అవన్నీ కూడా పక్కదారి పట్టించారు. వాళ్ళని గౌరవం లేకుండా చేశారు. మత్స్యకారులకు కానీ చేనేత కార్మికులు కానీ వారికి రావాల్సినవి రాలేదు. ఈరోజు బీసీ వర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడవుతాడో అని చెప్పి ఎదురు చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో బీసీకి మనుగడ ఉండాలంటే అది చంద్రబాబుతోటే సాధ్యం అన్నది బీసీ వర్గాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, ఎప్పుడు టీడీపీ జేఎస్పీ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా, వ్యవసాయం బాగోవాలన్నా, పోలవరం ప్రాజెక్టు రావాలన్నా,
అది ఒక్కరితోటి సాధ్యం, అది చంద్రబాబుతోటి సాధ్యం అని ప్రజలు గుర్తించి ఈరోజు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ముఖ్యమంత్రిని చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉరకలేస్తా ఉన్నారు. పిఠాపురంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. యు కొత్తపల్లి మండలం ఉప్పాడులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు ఈ గందరగోళం పరిస్థితి నెలకొంది. అయ్యన పాత్రుడు లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం, దానికి జనసేన నేతలు మమ్మల్ని కలుపుకుని వెళ్ళడం లేదు అని అభ్యంతరం వ్యక్తం చేయడం పరిస్థితి కనిపించింది. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నాన్ లోకల్ అని అర్థం వచ్చేలా టీడీపీ నాయకులు మాట్లాడటంతో జనసేన నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు మనకి. ప్రకాష్, ఏంటి పిఠాపురంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేన టీడీపీ పొత్తుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముందుకెళ్తుంటే, కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం జనసేన టీడీపీ విడివిడిగా అయితే ముందుకెళ్తున్న పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేన సంబంధించిన నాయకులు మరొక చోట ప్రచారం చేసుకుంటే, మరో పక్కన టీడీపీ నాయకులు మరొక విధంగా కార్యక్రమాలు విడివిడిగా చేస్తున్న పరిణామాలు అయితే పిఠాపురంలో చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే జయహో బీసీ సమావేశం టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గత 2 రోజుల బట్టి నుంచి కూడా 3 మండలాల్లో కూడా ఎవరో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వర్మ ఎవరైతే వర్మ అయితే కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనకి అయ్యన్న పాత్ర కూడా టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్ర రావడం, అక్కడ ఆ మీటింగ్ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం కూడా అప్పుడంతా కూడా పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చే విధంగా అయ్యన్న పాత్ర మాట్లాడడం, అలాగే లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలంటూ కోరడం, ఇవన్నీ కూడా జనసేన నేతలకు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని కిట్టన పరిస్థితి. జనసేన ఈ యొక్క జైహో బీసీ సమావేశానికి జనసేన నాయకులు ఎందుకు పిలవలేదంటూ ఉప్పాడలో ఉన్నటువంటి కొంతమంది జనసేన కార్యకర్తలందరూ కూడా ఆ వర్మను అయితే నిలదీయడం జరిగింది. తెలుగుదేశం సంబంధించినటువంటి జయహో బీసీ కార్యక్రమం, దీనికి జన సైనికులు వస్తానంటే అభ్యంతరం లేదు, కానీ ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి దీన్ని ఆహ్వానించలేదంటూ వర్మ కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జన సైనికులు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకటే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఆ పక్కన జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలని చెప్తుంటే, ఇక్కడ మాత్రం జనసేన టీడీపీ కూడా విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ పార్టీలో జాయినింగ్లు పక్కన ఆ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి భారీ ఎత్తున చేస్తుంటే, మరో పక్కన వర్మ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇరువురు కూడా వర్మ చేస్తుంటే, మరో పక్కన తంగేళ్ల శ్రీనివాస్ ఇలా నియోజకవర్గంలో కూడా విడివిడిగా కార్యక్రమాలు చేస్తూ కలిసి వెళ్ళడం లేదు. అన్ని చోట్ల కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఇరు పార్టీల నేతలు కలిసి నిర్వహిస్తున్నారు. కొన్ని పోరాటాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, అన్నిట్లోనూ రెండు పార్టీల నేతలు కలిసి ముందుకు వెళ్తున్నారు. కానీ పిఠాపురంలో ఎందుకు విడివిడిగా వెళ్తున్నారు? ఇంతవరకు కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించలేదని చెప్తున్నారు. ఎస్, అంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే ఆ జనసేన టీడీపీ పొత్తు కలిసి ఉందో ఒక్కసారి ఆత్మీయ సమావేశాలు మొదటగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరువురు మధ్య నేతలు కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అక్కడ ఆ ఆత్మీయ సమావేశం ఇద్దరు కూడా వాగ్వాదం చోటు చేసుకుంటూ అక్కడంతా కూడా రసభసగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు. అక్కడ రసభసగా మారిన తర్వాత నుంచి పరిణామాలు ఒక ఎత్తుగా మారాయి. అక్కడ విడివిడిగా కార్యక్రమాలు అయితే ఇద్దరు నేతలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అలాగే తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ బయట నుంచి వచ్చిన వ్యక్తి నేను లోకల్ అంటూ వర్మ కూడా కామెంట్ చేయడం, అది గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పెద్ద చర్చగా జరుగుతున్న నేపథ్యంలో, అలాగే మరో పక్కన వైసీపీకి సంబంధించిన కూడా నాన్ లోకల్ అంటూ వర్మ కూడా ఇదే పరిణామాన్ని గత కొన్ని రోజులు కూడా చేస్తున్నారు. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన నేను లోకల్ అభ్యర్థిని, టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేసేది నేనంటూ గత కొన్ని రోజులుగా కూడా ప్రచారాలు చేసుకున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో పక్కన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా జనసేన నుంచి టికెట్ నాకే వస్తుందంటూ ఈ విధంగా వారావారిగా ఇద్దరు మధ్య అయితే పోటీ చేస్తూ ప్రచారాలు అయితే చోటు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా కార్యకర్తలు అయితే గందరగోళ పరిస్థితులు ప్రధానంగా నెలకొన్నాయి. అధినాయకులు జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు పక్కన కలిసి వెళ్తుంటే, పక్కన పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఈ విధంగా విడివిడిగా జనసేనకు సంబంధించిన కార్యక్రమాలు కలిపి చేయడం లేదంటూ ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆదేశాల మేరకు కట్టుబడి ఉన్నామంటూ వర్మకు సపోర్ట్ టీడీపీకి సపోర్ట్ చేసినా పర్లేదు, అలాగే జనసేనకి ఇచ్చిన మేము సపోర్ట్ చేసేందుకు అంగీకారంగా ఉన్నామంటూ పక్కన చెప్తున్న జనసేన అయితే చెప్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇటువంటి క్రియేట్ చేస్తున్నట్టు వర్మ కూడా దీనికి భిన్నంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గత 2-3 టీడీపీ నుంచి వెళ్ళిన వారే ఇటువంటి విభేదాలు సృష్టించే విధంగా కూడా అందరూ కూడా ఈ విధంగా ఆ నియోజకవర్గంలో పెద్ద తలపోటుగా మారిందని వర్మ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. రోహిత్, రైట్ ప్రకాష్, పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మీటింగ్లోనే ఇరు వర్గాల పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు.
టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీటింగులపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదు అని జనసేన నేతలు అంటున్నారు. లోకల్ నాన్ లోకల్ అంటూ అయ్యన పాత్రుడు చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలి అంటూ అయ్యన పాత్రుడు పిలుపునివ్వడం, ఇప్పటివరకు కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోకపోవడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు